నీ గవర్నమెంట్లో ఇచ్చిన భూములే నువ్వు కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? అయిపోయింది. రేవంత్ రెడ్డి ఈ శంకుస్థాపన చేసి ఇంతమందిని బాధ పెడితే ఇంకా మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలవాడు. ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీటీసీ జడ్పీ సర్పంచ్గా కూడా గెలిపియారు. తిట్లు తినటోడికి అదే పోయే కాలం దగ్గర పడ్డది అంటారు కదా, అదే దగ్గర పడ్డది. ఏం చెప్పాలంటే ఇది రేవంత్ రెడ్డి అసమర్థ పాలన. రేవంత్ రెడ్డికి చేతగాక ఉన్న ఇండ్లను కూల్చి గాంధీ విగ్రహం పెట్టమని గాంధీజీ చెప్పలేడు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పలేరు. పెట్టాలనుకుంటే రేవంత్ రెడ్డి ఉన్న ఇల్లు కూల్చి పెట్టొచ్చు. ఇంతమంది 500 కుటుంబాలను బయటేసి గాంధీ విగ్రహం పెట్టినా గాంధీ విగ్రహానికి మనశ్శాంతి అనేది ఉండదు. ఎందుకంటే గాంధీజీ శాంతి కోరిండు కానీ అందరి వినాశనాన్ని కోరలేడు కదా. ఇది రేవంత్ రెడ్డికి చేతగాని పాలనకి ఇది నిదర్శనం. ఎలా వచ్చాయంటే రేవంత్ రెడ్డికి దొంగతనాలు అలవాటు కదా, అట్లనే వచ్చినాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి నన్ను కోస్తే రూపాయి లేదు, అది లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీకి చందాలు వేసి ఇస్తామని అంటారు కదా, ఆ చందాలు వేసి ఏదో ఈ ప్రజల 6 గ్యారంటీలకు పెట్టవచ్చు కదా. ఒక్కొక్క కార్యకర్త పైసలు ఇచ్చినా కూడా 6 గ్యారంటీలు ఎట్లయినా నెరవేరుతాయి. ఆ పని చేయమని రాహుల్ గాంధీకి చందాలు వేసి పైసలు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. రాహుల్ గాంధీ ఏమో అడుక్క తినటోని దగ్గర కూడా చాలా పైసలు ఉంటాయి. వానికి ఎందుకు ఇవ్వాలి? రాహుల్ గాంధీకి పైసలు ఇవ్వమని రాహుల్ గాంధీ ఏమన్నా రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడా? రేవంత్ రెడ్డి పైసలు పెట్టి తెచ్చుకున్న సీట్ కాబట్టి మళ్ళీ రాహుల్ గాంధీకి నెల కమిషన్స్ ఇవ్వాలి కదా, అందుకనే చందాలు వేసి పంపించమని అడుగుతున్నట్టు. కొంతమంది ధర్నాలు చేసి బాధపడుతున్నా కూడా ఈ ఉగాదికి శంకుస్థాపన చేస్తా అని చెప్పేసి ముందు వైఖరిగా ముందుకు వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్తారు? ఎందుకంటే ఇంకా వినాశనాలే విపరీత దృష్టి అంటారు కదా. చేయని శంకుస్థాపన చేసినా కూడా ఇంకా ఇదే ఆయన రాజకీయ జీవితానికి ఇదే పునాది, ఇంకా అస్తిత్వం అయిపోయింది రేవంత్ రెడ్డిది. ఇంకా మళ్ళీ సీఎం అవుతాను, నేను రాజకీయాలలో ఉంటాను అనేది కళ మాత్రమే. అయిపోయింది. రేవంత్ రెడ్డి ఈ శంకుస్థాపన చేసి ఇంతమందిని బాధ పెడితే ఇంకా మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలవాడు. ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీటీసీ జడ్పీ సర్పంచ్గా కూడా గెలిపియారు వాడిని. అదే సర్పంచ్ స్టేజ్ నుంచి వచ్చిన వాడికి బాధలు ఎట్లుంటాయి, ప్రజలను ఎట్లా మెప్పియాలి, ఎట్లా అభివృద్ధి చేయాలనే థాట్ ఉంటుంది. కానీ ఈయన సీఎం దొంగదారిలో అయింది కదా, అందుకనే దొంగదారిలో అన్ని దొంగదారి దెబ్బలే తీయాలని చూస్తున్నారు. ఫస్ట్ హైడ్రా తీసుకొచ్చాడు, నెక్స్ట్ వచ్చి కూలు కొడుతున్నారు. నిన్న ఖమ్మంలో కూడా ఉన్న బుధాన్ పేరు చాలా కుటుంబాలు కూలు కొట్టాడు. దొంగతనంగా అంటే రేవంత్ రెడ్డికి దమ్ము లేదు కదా, ప్రజల మీదకి వచ్చి ధైర్యంగా మాట్లాడే దమ్ము లేదు. దమ్మున్నోడైతే అది భూదానంగా అప్పుడు పేదలకి వాళ్ళ గవర్నమెంట్లు ఇచ్చిన భూములే నీ గవర్నమెంట్లు ఇచ్చిన భూములే నువ్వు కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? నీ గవర్నమెంట్నే బ్లేమ్ చేస్తున్నావు. అట్లాంటి భూములకి మా కేసీఆర్ రోడ్లు వేసిండు, కరెంట్ ఇచ్చిండు, వాటర్లు ఇచ్చిరు, అన్నిటికీ ఇచ్చిరు. నువ్వు నీ ప్రభుత్వాన్ని ఇచ్చిన భూములనే నువ్వే కూలగొడుతున్నావు. ఇది నీ ప్రభుత్వాన్ని నువ్వే తప్పులో చూపిస్తున్నావు. అది ఇంకా తిట్లు తినటోడికి అదే పోయే కాలం దగ్గర పడ్డది అంటారు కదా, అదే దగ్గర పడ్డది. శాపనార్థాలు ఆయనకు శుభాలుగా అనుకుంటున్నాడు. నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుంది? నెక్స్ట్ భవిష్యత్తే లేదు, ఇంకా అయిపోయింది. ఇవి ఇండ్లు కూలగొట్టడం ఇవన్నీ చేస్తే ఇంకా ఆయనకు బతుకు తెరువు కూడా లేదు. నెక్స్ట్ మా కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది. ఇంతమంది పేదల ఇల్లు కూలగొట్టింది కదా, ఆయన ఒక్క ఇల్లు కూలగొట్టి మేము ఇంతమంది పేదలకు ఇల్లు కట్టిస్తాం. అర్థం కావట్లేదు మరి ప్రజలను ఉల్టా చేసుకుంటున్నారు, నెక్స్ట్ గెలవనేమో అని చెప్పేసి అని కూడా ఆయనకు మైండ్ లేదు కదా, ప్రజలను ఎట్లా అభివృద్ధి చేయాలనే థాటే లేదు, అభివృద్ధి థాట్ లేదు. దోచుకుందాం దాచుకుందాం అనే సిద్ధాంతమే ఉంది. ఆ థాట్ ఉన్నోడైతే ఇంతమందిని అది చేయడు కదా. అసలు మనసున్న సీఎం కాదు. మనసున్నోడైతే ప్రజలు బాధపడుతుంటే వాళ్ళ కన్నీళ్ళని దూర్చాలి. నువ్వే ప్రజలను కన్నీళ్ళు పెట్టిస్తున్నావు. నీకు మాత్రం రాసి పెట్టుకో, ఇంకా నెక్స్ట్ ఏం లేదు, రాజకీయ భవిష్యత్తే లేదు. నమస్తే సార్. పెద్దలు రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకొని చాలా లక్షల మందిని వద్దొద్దనంగా ఏడిపిస్తున్నాడు. వీళ్ళ ఉసురు ఆయన ఊరికేనే తగులుతుంది. ఇక్కడ నియర్ బై గాంధీ ఫ్యామిలీ అడగలేదు, గాంధీ అడగలేదు. 70 సంవత్సరాల నుంచి పరిపాలించిన నాయకులు వాళ్ళు ఈరోజు వాళ్ళ స్టేట్లల్లో వాళ్ళు గెలిచిన రాష్ట్రంలో పెట్టుకోవాలి. ఇవన్నీ నిన్న మొన్న లేనిది ఈరోజు ఇక్కడ కొత్త మేము గాంధీని పెట్టి అభివృద్ధి చేస్తాము, గాంధీని పెట్టి మేము దీన్ని టూరిస్ట్ ప్లేస్ చేస్తాం అన్నాడు పిచ్చి అవివేకం. కేవలము ఇక్కడ నియర్ బై మణికొండ, ఉప్పాలగూడ, హైటెక్ సిటీ నియర్ బై ఉన్నాయి కాబట్టి గాంధీ పేరు చెప్పి దోసుకోవడానికి ముందుకు వస్తున్నారు తప్ప అంతకుమించి ఏమీ లేదు. గాంధీ పేరుతోని
లూటీ చేస్తురు, గాంధీ పేరుతోని దోసుకుంటారు, గాంధీ పేరుతోని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు తప్ప ఇంకే మరో బాట లేదు. రేవంత్ రెడ్డికి వాళ్ళ ఇంట్లో ఓటేస్తారో లేదో తెలుసుకోవాలి ఫస్ట్. అయ్యా రేవంత్ రెడ్డి, నీకు నిస్వార్థంగా నిశ్చయంగా ధైర్యంగా మేము నీకు ఒక మాట అడుగుతున్నాం. నీ ఇంటోళ్ళు నీకు ఓటేస్తారా? నీ అల్లుడు నీ బిడ్డే ఓటేస్తారా? నీకున్నదే ఒక బిడ్డే, దానికి ఎంత అని సంపాదించి పెడతావు, ఏడికెంత తెచ్చి పెడతావు? తెలంగాణను ముంచి ఇంకెంత ఇస్తావు? తెలంగాణ ప్రజలను ఇంకెంత అరగోస పెడతావు, ఇంకెంత అన్యాయం చేస్తావు అని అడుగుతున్నాం మేము. ఇంత 500 ఫ్యామిలీలు, 500 కుటుంబాలు ఇంత రోడ్డుకు వచ్చి ఏడుస్తుంటే నిన్న మొన్న ఖమ్మంలో చేసినావు, అంతకుముందు హైదరాబాద్ చేసినావు, ఈరోజు మూసి ప్రస్థానం అని చెప్పి ఇక్కడ పెట్టినావు. అంటే రోజుతానే చేస్తున్నావు. మరి నీ కొడంగల్ చుట్టూ చేయనీకే నీకు ఆలోచన వస్తలేదా? పుట్టిన ఊరు ఫస్ట్ చూసుకున్నాక ఊర్లో గెలిచి బయటికి రావాలంటారు. నీ ఊర్లో గెలిచే ప్రయత్నం చేయి ఫస్ట్. నీ ఊరు చుట్టూ ఏం చేయాలో ఆలోచించు. నీ ఊరు చుట్టూ కబ్జాలు అయిపోయినాయి, ఈరోజు హైదరాబాద్ మీద పడ్డవా? మేము రూపాయి పోగు చేసి మా కష్టాలని ఒకతాన్ని వేసుకొని మేము ఈరోజు చిన్న గూడు కట్టుకొని మేము ఉంటే, ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వము ఒక ఆడబిడ్డ ఇంటి బయటికి నీళ్ళ బిందెతోని రావద్దని మిషన్ భగీరథ పెట్టిండు. కానీ ఈరోజు మేము రూపాయి పోగేసి ఇల్లు కట్టుకుంటే ఇంట్లో మనం బయట వేసినావు. మా కొంపల గుడిలోనికి నువ్వు రెడీ అయినావు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. 2 రోజుల ముందు తుషార్ గాంధీ గారి మునిమనవాడు ట్వీట్ చేసిండు. ఏమని ట్వీట్ చేసిండు? ఇవాళ ఈ పేదల ఇల్లు కూలగొట్టి నాకు విగ్రహం పెట్టమంత మహాత్మా గాంధీ చెప్పలేదు. పేదవాళ్ళకు గూడు కల్పించాలని చెప్పిండు, కానీ ఇల్లు కూలగొట్టమని చెప్పలేదు కదా. ఇది రాక్షస పాలన అని చెప్పి తుషార్ గాంధీ ట్వీట్ చేసిండు. అంతకంటే ఇంకేముంటది ఘోరం? రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలన. రాక్షసానందం పొందుతున్నాడు రేవంత్ రెడ్డి. అసలు పిచ్చి కుక్క కరిచినట్టు ఎందుకు అట్లా మీద జనాల మీద పడి, ఎందుకు ఇట్లా ప్రతి బస్తీకి ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటున్నాం? నిన్న ఒక అమ్మాయి అడుగుతుంది, మేము పేరు ఆర్టిస్టులమా మేము ఎట్లా కనిపిస్తున్నాం? మేము మొత్తం రోడ్డున పడేసి వాళ్ళకి నిలబడడానికి నీడ లేకుండా, తిండి లేకుండా, వాళ్ళకి 3 రోజులు 4 రోజుల నుంచి రోడ్డు మీద పడి పచ్చి బాలెంతలు. ముసలమ్మలు మాకు విషం కలిపి పెట్టండి, విషం కలిపండి, నీళ్ళ ట్యాంకులలో కల్పించండి, మాకు పీడబోతుందని చెప్పేసి అడుగుతున్నారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? 2 ఏళ్ళు ఇంత అరాచకమా? రేపొద్దున ఇంకా 3 ఏళ్ళు ఏం చేయదలుచుకున్నాడు? ఇంకా రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రజలు మొత్తం తిరగబడతారు. ఎక్కడికక్కడ తిరగబడి నేను తరిమి కొట్టే రోజులు వచ్చినాయి, దగ్గర పడ్డాయి. ఇంకా తరిమి కొట్టారు. 6 పథకాలు చెయ్యడు, అవి నెరవేర్చాడు, అవి చేత కాదు. కానీ ఇల్లు మాత్రం కొలుస్తాడు. 6 పథకాలు చెయ్యడు, 120 హామీలు ఇచ్చాడు, ఏది చెయ్యడు, ఏది నెరవేర్చాడు. ఇవి ఇల్లు మాత్రం కొలగొడుతున్నాడు. పేదల ఇల్లు మాత్రం కొలగొడుతున్నాడు. ఎవడిచ్చిండండి నీకు అధికారము? పేదలకు వాళ్ళకు మా ఓటేసిన రైతు వాళ్ళు మాకేదో మంచి చేస్తాడనే కదా. నువ్వు ఉంటే వాళ్ళ ఇల్లు ఉన్న ఇల్లు కూలగొడితే ఎక్కడ పోతారు వాళ్ళు? ఎవరిని అడుగుతారు? నువ్వు ఒక ముఖ్యమంత్రివి, రాక్షసానందం పొందుతున్నావు నిన్న. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ప్రజలంతా ఎక్కడికక్కడ తిరగబడి నిన్ను పిచ్చి కుక్కలాగా తరిమి కొట్ట రోజులు దగ్గరకు వచ్చినాయి. వస్తున్నారు కదా, సో ఇప్పుడు ఇలా వస్తే వాళ్ళు దానికి ఇంకొక మాట అంటున్నారు, అంతా డ్రామా క్రియేట్ చేసింది బీఆర్ఎస్ అని. ఇది డ్రామానా? పేదల ఇల్లు కూలగొట్టు డ్రామానా? మీరు చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజలంతా రోడ్డు మీద వచ్చి ధర్నా చేయడం 3 రోజులు గత శివరాత్రి నుంచి అక్కడ ఉన్న వాళ్ళకైతే కొంతమందికి ప్రజలకు నిద్ర పట్టట్లేదు. ప్రతి పార్టీ వస్తుంది, మాట్లాడుతుంది, వెళ్తుంది, అంతేగాని న్యాయం జరుగుతుందన్న నమ్మకం అదే. టీఆర్ఎస్ పార్టీ 100% మేము అండగా నిలబడతాం. బుల్డోజర్లకు అడ్డం పండుకుంటాం. మేము అడ్డం పండుకుంటాం. మా రామన్న కానీ హరీష్ అన్న కానీ మేమందరం కార్యకర్తలం అందరం ఒక సైనికులుగా రోడ్డుకి అడ్డం పండుకుంటాం. బుల్డోజర్ మా మీదకి ముందు పోవాలి. బుల్డోజర్ ఒక ఇల్లు కూడా కొట్టనీయం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. చూస్తాడు చిన్న పిల్లలండి, ప్లే కార్డులు పట్టుకొని వాళ్ళకి ఏమవసరం? చిన్న పిల్లలు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? అది మాకు ఇల్లు లేదు అని చెప్పి ఆ పిల్లలు ఎక్కడ పోవాలి? పిల్లలు అన్నారు కాబట్టి అడుగుతున్నాండి, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్న టైంలో ఇట్లాంటి పెట్టడం ఎంతవరకు? ఇది చూడండి, పిల్లలకి ఎగ్జామ్స్ ఒక పక్కన వాళ్ళు చదువుకుంటారా? రోడ్డు మీద తల్లిదండ్రులతో పాటు నేర్చుకుంటూ కూర్చుంటున్నారు. చదువు మీద నీకు చదువు లేదు, పిల్లల్ని చదువుకోనియవా? ఎక్కడికో యూనివర్సిటీకి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకుంటావు, కానీ ఇక్కడ ఉన్న పిల్లల్ని చదువుకోనియవా? చదువు చెప్పించావా? చదువుకునే టైంలో ఎగ్జామ్స్ టైంలో ఇట్లా చేస్తావా నువ్వు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నిన్ను మాత్రం దగ్గర పడ్డే రోజులు మాత్రం నిన్ను మాత్రం తరిమి కొడతాం. మొన్న మూసి దాని పైన ఒక చిన్న మాట కూడా అన్నారు, అవసరమైతే గాంధీ కుటుంబానికి మేము కార్యకర్తలు డబ్బులు వేసుకొని నిల్చోబెడతాం ఆయన కుటుంబానికి అన్నాడు. దాని గురించి వాళ్ళు నిన్ను అడిగినరా డబ్బులు? ఇక్కడ ఇల్లు గుళ్ళగొట్టి మొత్తం అంతా ఇల్లు గుళ్ళగొట్టి ఇచ్చేసి నువ్వు మూటలు పంపించడానికే కదా నువ్వు ఇదంతా చేసేది. ఎవరికో కాదు ఇచ్చేది. నువ్వు ఎవరికి ఇచ్చేది? రాహుల్ గాంధీకి ఇయ్యనికే, ఖర్గే గారికి ఇయ్యనికే. నువ్వు ఎవరికో గాంధీ కుటుంబానికి ఇయ్యనికే కాదు. ఎవరికి ఇస్తున్నావు? ప్రజలకు అందరు చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడు నువ్వు ఏం చేస్తున్నావు అనేది. నీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి ఇదంతా డ్రామాలంతా. ప్రజలంతా రోడ్డు మీద పడేసి ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలు చదువుకోకూడదు. ఇది మార్చు, ఇవాళ మార్చు.
ఫస్ట్ ఇవాళ ఎగ్జామ్స్ అందరు ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్, చిన్న పిల్లలకి అందరికి ఎగ్జామ్స్ పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిన కర్మ బట్టి దుస్థితి చరిత్రలో ఏనాడని ఉందా? కేసీఆర్ గవర్నమెంట్లో ఎప్పుడన్నా ఇట్లాంటి ప్రజలకు ఇబ్బంది కలిగించినమా? ఎక్కడా లేదు కదా. కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని. కంటికి రెప్పలాగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించుకుంటే వీడు రోడ్డు పాలు చేసి ప్రజలంతా రోడ్డుని కీడ్చి ఆపసోపాలు పడేటట్టు చేస్తున్నాడు. వీళ్ళు నరకం చూపిస్తున్నాడు ప్రజలకి.